అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ పెద్దాయన ఉన్నట్టుండి ఎందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు? ఫలానా వాళ్లకు మంత్రి పదవి ఇవ్వమంటూ కాంగ్రెస్ అధిష్టానానికి ఎందుకు లెటర్ రాశారు? ఆయన ఎంట్రీ వెనుక వ్యూహం ఉందా? ఆ లెటర్ బాంబ్ ఎక్కడ పేలే ప్రమాదం ఉంది? ఆశావహులు అడిగారా లేక ఆయనే చొరవ తీసుకుని రాశారా? అసలు ఎవరా పెద్దాయన? ఆయన రాతల్లో సంథింగ్ అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలోనే ఖాయమన్న చర్చ మొదలైనప్పటి నుండి ఆశాబహుల జోరు పెరిగిపోయింది. ఎవరి స్థాయిలో వారు జోరుగా పైరవిల్లు చేసుకుంటున్నారు. కొందరైతే అడుగు ముందుకేసి ఏఐసీసీ పెద్దల దగ్గర పలుకుబడి ఉన్న నేతలతో లేఖలు కూడా రాయిస్తున్నారు. మా జిల్లాకు మాకు మంత్రి పదవులు ఇవ్వండని లెటర్స్ రాయడం అడగడం ఒకెత్తైతే వాళ్ళ తరపున పెద్దలతో పైరవీ లెటర్స్ రాయించడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి ఢిల్లీ పెద్దలకు లెటర్ రాయడం చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించమని తన లెటర్లో రాశారు జానారెడ్డి. ఇక్కడే రకరకాల ప్రశ్నలొస్తున్నాయట. పెద్దాయన రాశారు సరే, అది తనకు తానుగా స్పందించి రాసిందా లేక వేరే ఎవరి సూచనలతోనైనా రాశారా అన్న ప్రశ్నలు చాలా మంది మెదళ్లను తొలుస్తున్నాయట. జానారెడ్డి సూచనతోనే ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్కి ఎమ్మెల్సీ సీటొచ్చిందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో గట్టిగా ఉంది. ఆ ఊపుతోనే కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న వారు కూడా అలాంటి ఆలోచనే చేసి పెద్దాయన్ని రిక్వెస్ట్ చేసి లేఖ రాయించి ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయనేం అంత తేలిగ్గా రియాక్ట్ అవ్వరు. జానారెడ్డి లేఖ వెనుక వ్యూహముందన్న వాదన కూడా బలపడుతోంది. కేబినెట్ లో బెర్త్ కోసం నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా రేసులో ఉన్నారు. పైగా ఆయన జానారెడ్డికి అత్యంత సన్నిహితుడన్న పేరుంది. అయినా సరే సొంత జిల్లాలకు చెందిన నాయకుల కోసం లేఖ రాయని జానారెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధుల కోసం రాయడమేంటన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారట. అందులో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఇప్పటికే ఇటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ట్రయల్స్ లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్లే మంత్రి పదవుల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారని చర్చ జరుగుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరడం అంటే నల్గొండ వాళ్లకు వద్దన్నది జానారెడ్డి ఉద్దేశమా అన్నది ఇక్కడ ఇంకో డిస్కషన్. చిన్న విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించే జానారెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఓపెన్ అయ్యారంటే మ్యాటర్ చాలానే ఉండి ఉంటుందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పెద్దాయన లేఖతో పేచీలొస్తాయా లేక అంతా పద్ధతిగా శ్రద్ధగా మొక్కకు అంటుకట్టినట్టు ఒక వ్యూహం ప్రకారం నడుస్తోందా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. లెటర్ ఆఫ్టర్ షాక్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.